ఎంత గెయ్యాలి దాన్ని ఇచ్చేసావు, దాంతో అసలు నేను ఆగలేకపోతున్నాను. మా ఫ్రెండ్ చెప్తూనే ఉన్నానమ్మా, అది వినట్లేదు నా మాట అసలు. ఏం చెప్తున్నాడా? అమ్మే బాబు, నీ జేబులో చేయి పెడితే తేలిగొట్టింది బాబు. ఆగు ఆగు, ఏం కాదు ఆగు. నిన్ను అడగకుండా జేబులో పైసలు ఇస్తానని జేబులో తేలేసినవా? ఇక ముందైనా జేబులో చూసి చెయ్యి పెట్టు. నీ జేబులో ఎన్ని పైసలు ఉన్నాయి, ఈ కన్నుడి నీ చెయ్యే పెట్టా. ఆట చూస్తావా? చిట్టా 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 చిట్టా. ఇదిగో ప్రతిరోజు మీతో గొడవ పడలేకపోతున్నా. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. అవునా? నేను కూడా గుడికి వెళ్తున్నా. గుడికెళ్ళి ఎంత మొక్కున్నా సరే నేను మాత్రం తిరిగి రాను. నేను గుడికి వెళ్ళేది మొక్కు తీర్చుకోవడానికి. పద పద, నువ్వు కూడా పుట్టింటికి వెళ్తున్నా. చెప్పు, ఎవరమ్మ మంచిది? మీ అమ్మే. ఎవరు నాన్న మంచోడు? మీ నానే. ఎవరక్క బెస్ట్? మీ అక్కే. ఎవరమ్మ గయ్యాలది? మా అమ్మే. ఎవరక్క గొడవలు పెట్టుకుంటది? మా అక్కే. గట్టి చెప్పు. మా అక్కే. మన ఇద్దరిలో ఎవరి జీవితం నాశనం అయింది? నీ జీవితం. మన ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు? మీరే మంచాళ్ళు. మన ఇద్దరిలో ఎవరు భయపడతారు? నేనే. ఇంట్లో ఎవరు వంటలు చేయాలి? నేనే. గట్టి చెప్పు. నేనే చేయాలి. నోరు మూసుకొని ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే వంట చేసి ఆఫీసు పంపించాలి, సరేనా? పొద్దున లేసి వంట చేయకపోతే తోలు తీస్తా. ఏంటి 7 అయినా లేవలేదు? గిన్నెలు ఎప్పుడు తోముతావు, వంట ఎప్పుడు చేస్తావు, ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? చేస్తా ఇప్పుడే చేస్తా. పోనీలే, కలలోనైనా నా కళ నెరవేరింది. అవునా? ఒకసారి ఇట్రా. ఏంది భాగ్యలక్ష్మి? ఏం లేదు కాని పో. అక్క ఏంది ఇది, రమ్మంటే అత్తానా పొమ్మంటే పోతానా? ఇట్రా 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 ఒకసారి వచ్చిపో. అరే నీ అబ్బాయి ఏనుగ లెక్కున్నోని పీనిగా చేసి ఆడిస్తానవు. మాడ మీద మరుగు మందు ఇట్లా పెట్టామానే? నిన్ను చూస్తుడుతోటే గుండె గుబెల్ 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 అంటాంది. ఎటు పోతాన్నావు? జమ్ముకుంటా పోతానే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పిపో. ఒకవేళ నువ్వు చెప్పకపోయిందనుకో నాకు ఒక మంచి చీర తేవాలే. సరే అడిగే. లోకులు అంటే ఒరిజినల్ కాకులు. ఆశ అంటే పుట్టడం తేలిక, రావడం కష్టం. రెస్టారెంట్ అంటే రెస్ట్ తక్కువ, రేట్ ఎక్కువ. కెమెరా అంటే అందరికి నిర్భయంగా కన్ను కొట్టేది. నిజమైన స్నేహం అంటే వెల కట్టలేనిది, వేలల్లో ఒకరిది. విందు అంటే ఇచ్చేవాడికి క్యాష్ ట్రబుల్, పుచ్చుకునేవాడికి గ్యాస్ ట్రబుల్. అప్పు అంటే తీసుకున్న వానికి హ్యాపీ, ఇచ్చిన వానికి బీపీ. టీవీ అంటే తలనొప్పి తెచ్చేది, తగ్గడానికి ఏ మాత్రలు వాడాలో చూపించేది. ప్రభుత్వ ఆఫీస్ అంటే మామూలుగా జరిగే పనులు, మామూలుతో జరిగే చోటు. మోటార్ సైకిల్ అంటే భార్య పడ్డప్పుడు వైద్యుణ్ణి సంతోషపెట్టేది. నువ్వు ఏం బాధపడకే, 10 రూపాయలు పెట్టి పక్క పిన్నులు తెత్తగాని. ఆఫీస్కి వెళ్తున్నట్టు లేదే, అడుక్కోడానికి వెళ్తున్నట్టుందే. మన ఎదురింట్లో కొత్తగా దిగినావిడా మీరు చాలా గ్లామర్ గా ఉన్నారని చెప్పింది. నాకు ఆ మాట నచ్చలేదు. అందుకే మీరు ఆఫీస్కి ఇలాగే వెళ్ళాలి, ఇలాగే రావాలి. ఏందే మాట మాటకు మర్రపడతావు? నా లోపటున్న జంతువు నిద్రలేపక చెప్తానా? లేవని ఇంకా పిల్లికి ఎవడ భయపడతాడు? యాండి ఎదురింటి ఆవిడ చీర కొన్నది, ఎంత బాగుందో. తనకు ఆ కలర్ నచ్చలేదంట, నాకు అమ్ముతానంది. నేను తీసుకుంటానండి. నాతో కొనిపించుకొని తిరిగి నీకే అమ్ముతుందా? ఎంత చెప్తుంది? 5,000. ఇది 2,000. తినో. ఏంది ఇంత లావుంది? ఎట్లా తింటారు మమ్మీ? 2 టెన్స్ ఎంతరా? 2 టెన్స్ ఎంతనో తెలియదు కానీ లావు ఉన్నది ఎట్లా తింటారంట. పిజ్జా బర్గర్ తిని కప్పలాగా నోరు తెరవనికి వస్తుంది. ఇది పోతలేదా?
ఐ లవ్ యూ రా, ఐ మిస్ యూ సో మచ్. గుర్తుంది కదా, రేపు ప్రిపేర్ డైలాగ్స్ బాగా ప్రిపేర్ అయ్యి రావాలి నువ్వు. ఎవరితో మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్తో రా. స్పీకర్ పెట్టు. ఏంట్రా, ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మ్యూట్ పెట్టు. నా వైఫ్ వెళ్ళిపోయిందని చెప్పు. అరే నా వైఫ్ వెళ్ళిపోయిందిరా. అమ్మయ్య వెళ్ళిపోయిందా? ఇంకా దొరికిపోతాం అనుకున్నా బేబీ. మొన్నటిదాకా కిడ్నీలలో రాళ్ళొచ్చే ఉంటేవి. పొద్దుగాల లేచి పరిగడుపున 1 లీటర్ నీళ్లు తాగితే ఏమైతుంది? ఉత్త నీళ్లు తాగుడు అంటే బాగా కష్టం అవుతుంది. పోనీ 1 కోటర్ మందు గిట్ల కలుపుకొని తాగన్నా మరి? ఆ మందు కాదు కలుపుకొని తాగేది, పొలాన్ని కొట్టే మందు కలుపుకొని తాగు, పీడ వదులుతది. గింతనన్న చెత్తకు సిగ్గు, మానవ ఇజ్జతి, లజ్జ ఉండాలే. కోటర్ కలుపుకొని తాగుతాడ కోటర్ సిగ్గులేనోడు. ఏవండి, మన ఇద్దరు అందంగా ఎవరుంటారు? నువ్వే. ఎవరు చక్కగా మాట్లాడతారు? అది కూడా నువ్వే. ఎవరు తెలివైన వాళ్ళు? ఇంకెవరు? మీరే. మన ఇద్దరు అబద్ధాలు కోరెవరు? అది మాత్రం నేనే, 100% నేనే, పక్కా. ఏదో తేడాగా ఏంటిది అప్పంచల్ ఇల్లంతా గాలిస్తున్నావు? 100 ఏళ్ళు బతకడం ఎలా అనే బుక్ ఉండే, ఏది కనబడతలేదు. ఏ ఇట్రా మీ అమ్మ గిట్లా చూస్తుందని దాచిపెట్టినా. ఓర్ని పాపం పాడుగాను, మా అవ్వ కడుపులో కన్నా నేను కావాలి, మా అవ్వ వద్దానే. అబ్బా అప్పుడే చెప్పిండే బ్రహ్మంగారు, నీలాంటి ఆడి రూపం పెట్టుకొని తోడేళ్లు పుడతాయని. ఓర్ని అవ్వ, నేను ఇంటి అల్లున్నే, ఎవరని చూస్తే నా ఇజ్జత్ పోతది. అంతగానో ఇజ్జత్ లేని పనులు ఏం చేసిర్రు? మీ ఇంట్లో కూరలు ఏమైనా కూలిపోయినా? మామిడికాయ తొక్కేసిర్రు. నువ్వు వచ్చిన రోజు ఏమేసిర్రు? మేక కూర. మరి 2వ రోజు? కోడి కూర. మరి 3వ రోజు? కోడిగుడ్ల కూర. మరి 4వ రోజు? పప్పు చారు. 5వ రోజు ఇంటి అల్లుడైనా మంచిది ఆవకాయ బద్దేసుడే. తిను. అవును, రీసైక్లింగ్ అంటే ఏంటిది? నీకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తాగు. చెప్పు. బొద్దింక దేన్ని చూసి భయపడుతుంది? ఎలుకని చూసి. మరి ఎలుక దేన్ని చూసి భయపడుతుంది? పిల్లిని చూసి భయపడుతుంది. మరి పిల్లి దేన్ని చూసి భయపడుతుంది? కుక్కని చూసి భయపడుతుంది. కుక్క దేన్ని చూసి భయపడుతుంది? యజమాని నిన్నే చూసి భయపడుతుంది. నేను ఏ దయ్యాన్ని చూసి భయపడతా? నన్ను చూసే. నువ్వు దేన్ని చూసి భయపడతావు? బొద్దింకని చూసి భయపడతా. దీన్నే గిరగిర తిరుగుడు అంటారు. ఏం కూర చేసినవే? నీకు దొండకాయ కూర చేయనీకి వస్తుందా రాదా? అసలు మీ అమ్మ నీకు కూర చేసుడు నేర్పిందా లేదా? గిట్లేం చేసుడా, గిట్ల నా చేసుడు, అసలు నీకు కొనడానికి వస్తుందా రాదా? జరుండు ఇప్పుడే వస్తా. ఇవ్వద్దు దొండకాయలు, వండుకో తినిపో. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు ఆడవాళ్ళను ఎలా సృష్టించాడో చూపిస్తాను చూడండి. అందం, డింపల్, తెలివి, యాటిట్యూడ్, పెళ్లి మంచిగా జరిగిందా? పెళ్లికేంది బ్రహ్మాండంగా జరిగింది. తిండి టైంకి పెట్టిర్రా? తిండికేంది చికెన్ మటన్ నల్ల బోటి జోరుదారుగా వేసిర్రు. మల్ల ఓకుంటే తోడిర్రు. అవును, బొట్టేంది అంత పొడుగు పెట్టుకొని వచ్చినావు? ఐస్ క్రీమ్ ఇచ్చే కాడ అందరికి బొట్టు పెట్టి ఐస్ క్రీమ్ ఇస్తారు. వాళ్ళ సాంప్రదాయం కావచ్చు అనుకున్నా. ఇచ్చిన ఐస్ క్రీమ్ తిన్నా, మంచిగున్నది. మళ్ళా వేనా ఐస్ క్రీమ్ ఇయ్యక ఎల్లగొట్టిండు. అయ్యో ఎందుకు? రెండోసారి ఐస్ క్రీమ్ కడకత్తే గుర్తు పట్టడానికే ఈ బొట్టు.